ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. దీంతో ఆయనపై జూన్ 6 వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. అయితే కోర్టులో ఊరట లభించిన పిన్నెల్లి మాత్రం బయటకు వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితి. తాను ఎలాంటి తప్పు చేయలేదని మొన్నటి వరకు చెప్పిన పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు రాగానే విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టులో ఊరట లభించిన ఈసీ నిరంతర నిఘా పెట్టడంతో కలుగులో నుంచి బయటకు వచ్చేందుకు పిన్నెల్లి భయపడుతున్నట్లుగా కూడా తెలుస్తోందని ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఓవరాల్ గా పిన్నెల్లికి ఈ బెయిల్కి సంబంధించి కూడా చాలా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు కూడా అంటే చాలా మంది ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టులపైన ఈ తప్పును ఆపాదించడం, కోర్టుల గురించి మాట్లాడడం, కోర్టు గురించి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, అసలు ఈ బెయిల్ ఇవ్వడానికి కారణాలంటే పూర్తిగా ఓవరాల్గా ఈ కేసుకు అందరికీ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరికీ ఇచ్చారా, లేదా ఈ ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఏదైతే 6వ తారీఖు వరకు అదుపులోకి తీసుకోవద్దని బెయిల్ ఇచ్చారా, అసలు ఏం జరిగింది కోర్టులో ఈ అంశానికి సంబంధించి అనేది మనతో మాట్లాడడానికి ఉమేష్ చంద్ర గారు, అడ్వకేట్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి క్లియర్గా అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి మాట్లాడదాం. ఉమేష్ గారు నమస్తే అండి. సార్ వాయిస్ వస్తుందా?